ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్. వెల్కమ్ టు సరికొత్త ఫ్యామిలీ గేమ్ షో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం. ఈ భలే కుటుంబం షోలో 2 కుటుంబాలు పార్టిసిపేట్ చేస్తాయండి. మరి కుటుంబాలు అని ఎందుకంటారంటే ఒకళ్ళో ఇద్దరు పార్టిసిపేషన్ కాదు. ఇక్కడ ఒక కుటుంబం వస్తుంది, ఇక్కడ ఒక కుటుంబం వస్తుంది, మొత్తం అందరూ కలిసి వచ్చి పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే కుటుంబంలో అంటే మీరు సంపాదించారు కదండి, నేను సంపాదించలేదు కదండి, లేకపోతే పిల్లోడు కష్టపడి సంపాదిస్తాను, అలా లేదు, అందరూ కలిసి సంపాదించాలి. ఇప్పుడు ఏం సంపాదించాలన్నా అలాగే ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఆనందంతో పాటు ఎన్నో వస్తువులను కూడా ఈ భలే కుటుంబం గేమ్ షోలో వాళ్ళకి అందజేస్తారు. మరి ఈ భలే కుటుంబంలో ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఉన్నాం. 2 కుటుంబాలు ఫస్ట్ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరు వచ్చారో చూద్దాం. ఫస్ట్ రవీంద్రనాథ్ గారి కుటుంబం, ప్లీజ్ వెల్కమ్ సార్. రవీంద్రనాథ్ గారు హాయ్ హాయ్. ఓకే, మీ వివరాలు మిగతా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత కనుక్కుందాం. ఓకే సార్. నెక్స్ట్ మీతో పాటు పోటీ పడడానికి వస్తున్నటువంటి కుటుంబం విశ్వం గారి కుటుంబం, వెల్కమ్ సార్. వదిలేసి వస్తున్నారండి ఫ్యామిలీని, వస్తారట, వాళ్ళే వస్తారు, అడిగి వెళ్తారంటారా, ఇక్కడ దాకా వచ్చిన షోలోకి రారంటారా? ఓకే, విశ్వం గారి కుటుంబం మరియు రవీంద్రనాథ్ గారి కుటుంబం 2 కుటుంబాలు వచ్చేసాయండి. గేమ్ మొదలెట్టాలి. ఫస్ట్ ఎపిసోడ్ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఎపిసోడ్లో మీరు ఇక్కడికి రావడం? హ్యాపీగా ఉందా, టెన్షన్గా ఉందా? కొంచెం చూసిన తర్వాత బాగుండేదని అనిపిస్తుందా? భలేవారే, ఫస్ట్ ఛాన్స్ వస్తే ఎప్పుడు వదలొద్దండి, తర్వాత సంగతి అదంతా. రవీంద్రనాథ్ గారు చెప్పండి మీ గురించి. నా పేరు రవీంద్రనాథ్ అండి. నేను ఐఐటి నారాయణ ఐఐటి అకాడమీలో మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ టీవీ ఛానల్ని ఎవరూ చేయలేనంత ఫాస్ట్గా ఫ్లిప్ చేస్తాను ఛానల్స్ అన్ని వాటిని. అవునా? రైట్ ఫ్రమ్ ఛానల్ 1 to ఛానల్ 90. అంటే చూడరా? చూస్తాను. నేను ప్రతి భాషని గౌరవిస్తాను. పక్క భాషలో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ నేచర్ ఎలా ఉంది నాకు తెలుసుకోవడం చాలా ఇష్టం. అయితే తెలుగులో బాగా నచ్చుతాయి మీకు? వేరే లాంగ్వేజ్లో బాగా? తెలుగు కూడా, అసలు తెలుగు అంటే బీభత్సమైన పిచ్చింది నాకు. అంతేనా? అంతే. అయినా కూడా మార్చాలి అసలు, తప్పదంటారు. మార్చాలి. తమిళ ఎక్కువ చూస్తాడండి, మాకు మొత్తం ప్రపంచం చూపించేస్తూ ఉంటాడు. అవునా? నా పక్కన కూర్చున్న వాళ్ళకి నా దగ్గర కూర్చున్న 5 నిమిషాల్లో 90 ఛానల్స్ చూపిస్తా కంపల్సరీగా. వాళ్ళు అరుచుకున్నా తిట్టుకున్నా ఏమనుకున్నా నా పిచ్చి ఏంటంటే టీవీ కంప్లీట్గా చూడడం. టీవీ చూడకపోతే నాకు మ్యాథమెటిక్స్ రాదు. మీ స్టూడెంట్స్ కూడా మరి అలా చెప్తారా? టీవీ చూడండి ఈజీగా వచ్చేస్తాయి. డెఫినెట్గా చెప్తాను, క్లాస్లో కూడా అదే చెప్తాను. ఎంటర్టైన్మెంట్ ఏదైనా కూడా తర్వాతే. ఓకే. లక్ష్మి అండి, హౌస్ వైఫ్. లక్ష్మి గారు, మీ హాబీస్ ఏంటి? నాది మ్యూజిక్ వినడం, పాడడం, డాన్స్ ప్రోగ్రామ్స్ అంటే విపరీతమైన ఇష్టం అండి. డాన్స్ అంటే నేను చెయ్యను కానీ చూస్తాను, చూడడం ఇష్టం, చేయిస్తానంటాడు మా ఆయన అయితే. అంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలైతే, మీరు నార్త్ ఇండియాకి కానీ లేకపోతే వేరే కంట్రీకి కానీ వెళ్తే అక్కడ జనరల్గా మనం ఏం చేస్తామంటే వాళ్ళ భాష అట్లీస్ట్ కొన్ని మినిమం టర్మ్స్ నేర్చుకుంటాం. కానీ తన అడ్వాంటేజ్, తన గ్రేట్నెస్ ఏంటంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి తెలుగు నేర్పుతుంది ఖచ్చితంగా. వెరీ గుడ్. నెక్స్ట్ కేదార్నాథ్. బీటెక్ అయిపోయింది. ఓ పని అయిపోయింది. ముందైతే బయటపడ్డాం. ఓకే, డిగ్రీ వచ్చింది. కేదార్నాథ్ బిఈ మెకానికల్. బిఈ మెకానికల్ అని ఒక పెద్ద డిగ్రీ వచ్చింది కింద. ఓకే, మీ హాబీస్ ఏంటి? హాబీస్ ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ మూవీస్. ఐ థింక్ బీభత్సం. ఇక్కడ టీవీ బీభత్సం, అక్కడ మూవీ బీభత్సం, టోటల్గా బీభత్సం ఫ్యామిలీ. నెక్స్ట్. హాయ్, ఐఎమ్ స్వాతి. హాయ్ స్వాతి. నేను ఇప్పుడు బీటెక్ చదవబోతున్నాను. ఇంకా నాకు డిగ్రీ రాలేదు. డిగ్రీ అయితే వస్తుంది ఇంకో 4 years లో. ఓకే, అంటే ఇంటర్ అయిపోయింది. ఎంత వచ్చింది ర్యాంక్? ర్యాంకా వచ్చింది, పెద్దదే వచ్చింది. చెప్పకూడదు, అలాంటివన్నీ చెప్తే కొంచెం కష్టంగా ఉంటుంది. మీ హాబీస్ ఏంటి? హాబీస్ బుక్స్. బీభత్సమైన బుక్స్ బీభత్సం. ఓకే, బుక్స్ ఇంకా పిచ్చిగా చదువుతాను. ఏ పుస్తకం ఇస్తే ఫస్ట్ చదివేసి తర్వాత మిగతా పని చూస్తాను. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. విశ్వం గారి కుటుంబం. నా పేరు విశ్వం అండి. నేను మెడికల్ షాప్ రన్ చేస్తా ఉన్నాను. ఒక 6 years గల్ఫ్లో ఉండొచ్చాను. తర్వాత నా హాబీస్ వచ్చేసి రీడింగ్ న్యూస్ పేపర్, లిజనింగ్ మ్యూజిక్. న్యూస్ పేపర్ బాగా బీభత్సంగా చదువుతారా? మామూలుగా చదువుతారు. ఓకే, నెక్స్ట్. నా పేరు శ్రీదేవి అండి, శ్రీదేవి. నా హాబీస్ వచ్చేసి కుకింగ్ చేయడము, పిల్లల్ని బాగా చూసుకోవడం, న్యూస్ పేపర్ చదవడం, మ్యూజిక్ వినడం. ఓకే అండి.
హాయ్ మై నేమ్ ఈజ్ అఖిల. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి పెయింటింగ్, సింగింగ్. మై నేమ్ ఈజ్ శ్రీకర్. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ క్రికెట్, చెస్ అండ్ వాచింగ్ న్యూస్. చిన్నవాడు అని చిన్నగా మాట్లాడాలని చెప్పారు, గట్టిగా మాట్లాడితే ఏం కాదు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, విశ్వం గారి కుటుంబం అలాగే రవీంద్రనాథ్ గారి కుటుంబం, ఇక్కడ 2 కుటుంబాలు ఇప్పుడు భలే కుటుంబంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాయండి. ఈ భలే కుటుంబంలో మిగతా రౌండ్స్ గురించి చెప్పడానికి ముందు విన్నర్స్కి 25,000 రూపీస్ వర్త్ గిఫ్ట్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయండి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి 25,000 రూపాయలు విలువ చేసే వస్తువులు మీరు సొంతం చేసుకోవచ్చు, మీకు ఇష్టమైన వస్తువుల్ని. గెలిచిన వాళ్ళు అలాగే రన్నరప్గా ఉన్న వాళ్ళు 10,000 రూపాయలు విలువ చేసే వస్తువుల్ని ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి వాళ్ళు సొంతం చేసుకోవచ్చు అండి. ఇది యాక్చువల్గా ప్రైజ్ మనీస్. ఇది కాకుండా జాక్పాట్ రౌండ్ అని ఒకటి ఉంటుంది. ఆ జాక్పాట్ రౌండ్లో మళ్ళీ రెండు కుటుంబాలు పార్టిసిపేట్ చేసి 5,000 రూపీస్ నెట్ క్యాష్ ఇక్కడ నా చేతుల మీదుగా తీసుకుంటారండి. ఏ కుటుంబం తీసుకుంటుందో తెలీదు. ఓకే, అన్నీ మీకు ఇచ్చేవే. నేను తీసుకునేది ఒకటి చిన్న బ్రేక్. తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయ్యారి చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం, ఎ ఫ్యామిలీ గేమ్ షో. భలే కుటుంబం ఏమంటే ఇంతకుముందు చాలా గేమ్ షోస్ చూస్తుంటారు మీరు. ఇలా కుటుంబ పరంగా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా థ్రిల్లింగ్ గా ఉందండి ఇప్పుడు కదా. మామూలుగా జనరల్ గా కుటుంబం ఈ రోజుల్లో ఒకేసారి కలవడం చాలా తక్కువ. ఫంక్షన్ ఉంటే ఏదో మీ ఇద్దరు వెళ్తారు లేదా వాళ్ళిద్దరు వెళ్తారు, ఫ్రెండ్స్ పార్టీ ఉంటారు. సార్ ఎక్కువ లేడీసే ఉంటారు కదా ప్రోగ్రామ్. షోస్ అంటే ఎక్కువ లేడీస్ కి సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు అందరూ మొత్తం కుటుంబం అంతా కలిసి ఉంది ఈ షోలో. కాబట్టి మొత్తం కుటుంబం కలిసి మీ కుటుంబ పవర్ ఏంటో బీభత్సం ఏంటనే చూపించాలి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ రౌండ్ లోకి వెళ్తున్నామండి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఫాదర్స్ రౌండ్. ఇప్పుడు ఫాదర్ ఇక్కడి నుంచి ఫాదర్ ఇద్దరు ఇక్కడికి వస్తారండి. రండి సార్. సార్, మీకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఉంటాయి. క్వశ్చన్ అడిగిన తర్వాత ఆప్షన్స్ చెప్తాను. ఆ ఆప్షన్స్లో అన్నీ కరెక్ట్ ఆన్సర్స్ అవి. బట్ మనం సర్వే చేసాం, లోకల్ టీవీ ద్వారా చేసిన సర్వేలో ఎక్కువ % దేనికి ఉందో దానికి ఎక్కువ మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 4 నేను ఆప్షన్స్ చెప్పిన తర్వాత ఒక్కొక్క ఆప్షన్ కింద ఒక్కొక్క పాయింట్స్ ఉంటాయి. మీరు ఏ ఆప్షన్ తీసుకున్నారో దాని కింద ఉన్న పాయింట్స్ మీ సొంతం అవుతాయి. ఓకే అండి. బట్ ఫస్ట్ ఎవరు చెప్పాలనేది మాత్రం నేను టాస్ వేయాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి? మీ దగ్గర కాయిన్ ఉంది? మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం టోటల్ ఆవిడ. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఎవరు చెప్పాలనే దానికి నేను టాస్ వేస్తాను. మీరు చెప్తారా ఏం చెప్తారు? బొమ్మ బుర్స్ చెప్తారా, హెడ్ టేల్స్ చెప్తారా? థ్యాంక్స్ అండి, నాకు తెలిసింది చెప్పారు. హెడ్ టేల్స్ అంటే నాకు ఇంగ్లీష్ తెలుసు కదా. చెప్పండి. బొమ్మే కదండి అమ్మ. ఓకే, మీరు చెప్తారండి ఫస్ట్ ఆప్షన్. దీని తర్వాత ఏంటంటే ఎవరి స్కోర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఆప్షన్ చెప్పే ఛాన్స్ ఉంటుంది ఇక్కడి నుంచి. మళ్ళీ మీరు సమానం అయినప్పుడే నేను టాస్ వేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ డేట్లో అబ్బాయిలు దేని గురించి మాట్లాడతారు? ఆప్షన్స్ వచ్చేసి ఏ హాబీస్, బి స్పోర్ట్స్, సి మూవీస్, డి వాళ్ళ ఉద్యోగం. ఏ హాబీస్, బి స్పోర్ట్స్, సి మూవీస్, డి వాళ్ళ ఉద్యోగం గురించి చెప్పండి. ఉద్యోగం గురించి డి మీ ఆప్షన్. మీ ఆప్షన్ ఏంటి? ఏ హాబీస్ గురించి మాట్లాడతారని రవీంద్రనాథ్ గారు చెప్పారు. వాళ్ళ ఉద్యోగం గురించి మాట్లాడతారని విశ్వం గారు చెప్పారు. ఫస్ట్ టైం మీరు అమ్మాయిని కలిసి దేని గురించి మాట్లాడారు? ఒక అమ్మాయిని మీరు ఫస్ట్ టైం కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఊరుకోండి సార్. మీరు అది ఏమంటారండి? ఇద్దరు పిల్లలు ఉంటారు, పెద్దలు కూడా ఏమంటారు చెప్పండి, పర్లేదు. అంతే అంటారా? కలిసినప్పుడు నాకు చూపించకపోతే ఎవరినో అనుకుంటారని చెయ్యి చూపించి ఓకే, హాబీస్ గురించి మాట్లాడారు. ఈ హాబీ చెప్పా కూడా ఆవిడ ఓకే అన్నారండి. పిచ్చి నాకు చాలా. నేను తనను కలిసినప్పుడు ఇంత టీవీ అవేర్నెస్ లేదు. సో అందుకని ఆవిడ ఓకే సార్, మీరు వదిలేసినవి స్పోర్ట్స్, మూవీస్. స్పోర్ట్స్ కింద ఎన్ని పాయింట్స్ మిస్ అయ్యారో చూద్దాం. 75 పాయింట్స్ మిస్ అయ్యారు స్పోర్ట్స్ కింద. ఎక్కువ శాతం కొంతమంది 75% స్పోర్ట్స్ గురించి మాట్లాడతారంట. అంటే ఈ మధ్య క్రికెట్ పిచ్ అవుతుంది కదా, దాని గురించి మాట్లాడతారేమో.
నెక్స్ట్ మూవీస్ 100 పాయింట్స్. ఎక్కువ శాతం సినిమాల గురించి మాట్లాడతారు. ఏ నువ్వు బొమ్మడిల్లు సినిమా చూసావా, అందులో సిద్ధు అసలు ఎంత బాగున్నాడు కదా, ఇలా మాట్లాడతారు అనమాట. ఓకే అండి, మీరు 175 వదిలేశారు. 50, 25లో ఉన్నాయి మీ దగ్గర. ఎవరికి 50 వచ్చాయి, ఎవరికి 25 వచ్చాయో చూద్దామా? ఏ హాబీస్ కి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూపించండి. ఏ హాబీస్ 50 పాయింట్స్. వావ్, రవీంద్రనాథ్ గారు నాదే అంటున్నారు. అంటే మీరే కన్ఫర్మ్. వాళ్ళ ఉద్యోగం గురించి మాట్లాడతారంట, అది చూద్దాం. 25 విశ్వం గారు ఉద్యోగం గురించి మాట్లాడడం అనేది రేటింగ్ లో చాలా తక్కువ. ఆ మాట ఎత్తితే వాడు పారిపోతారు అక్కడి నుంచి. అప్పుడే ఉద్యోగం ఏంటి అని మామూలుగా జనరల్ గా. ఓకే, మీకు 25 పాయింట్స్ వచ్చాయి, మీకు 50 పాయింట్స్ వచ్చాయండి. ఏం పర్లేదు. ఇంకొక క్వశ్చన్ ఉంది మీ ఇద్దరికి. ఇప్పుడు మాత్రం ఆప్షన్ మీకు చెప్పే ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ ఆప్షన్, ఎందుకంటే మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉద్యోగం చేసే మగవాళ్ళు ఆఫీస్ ఎగ్గొట్టడానికి ఏ కారణం చెప్తారు? ఉద్యోగం చేసే మగవాళ్ళు ఆఫీస్ ఎగ్గొట్టడానికి ఏ కారణం చెప్తారు? ఏ బామ్మ తాత చనిపోయారనో, ఒంట్లో బాలేదు, పెళ్లికి వెళ్తున్నామని, పర్సనల్ ప్రాబ్లమ్స్ అని. ఈ నాలుగిట్లో ఏం చెప్పి మగవాళ్ళు ఆఫీస్ ఎగ్గొడతారు? పర్సనల్ ప్రాబ్లమ్. డైరెక్ట్ మీరు చెప్పేస్తున్నారా? ఓకే, డి పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటారు. ఎందుకంటే నేను చెప్తున్నాను కనుక మీరు అదే చెప్తున్నారు. సార్ నోట్ దిస్ పాయింట్, నారాయణ కాలేజ్ ఆయన చెప్పేది. సార్ మీరే ఆప్షన్ చెప్తున్నారు. అదేనండి, పర్సనల్ ప్రాబ్లం చెప్పడానికి లేదు, అందుకే కదా ఫస్ట్ ఛాన్స్ అంటాం. లీడ్ లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఛాన్స్. ఒంట్లో బాగాలేదని చెప్తారు. మీరు కూడా బాగానే చెప్పారన్న డౌట్. ఎక్కువ శాతం అలా చెప్తుంటారు. సార్ ఒంట్లో బాగాలేదు సార్ అంటారు, ఎగ్గొట్టేసి. ఓకే, బి ఒంట్లో బాగాలేదు విశ్వం గారు చెప్పారు. డి పర్సనల్ ప్రాబ్లమ్స్ అని పర్సనల్ గా రవీంద్రనాథ్ గారు చెప్పారు. వదిలేసిన వచ్చేసి బామ్మ తాత చనిపోయారని, పెళ్లికి వెళుతున్నామని. బామ్మ తాత చనిపోయారని అని చెప్పేదాని కింద ఇది కూడా బాగానే చెప్తుంటారు. మా తాతగారు చనిపోయారండి, మా బామ్మగారు చనిపోయారని. వాళ్ళకు ఉండేది ఒక్కళ్ళు ఇద్దరు బామ్మ తాతలు, మర్చిపోయి 100 చెప్పేస్తుంటారు ఎప్పుడు. మళ్ళా బతికొచ్చి మళ్ళీ చచ్చిపోయారా అన్నట్టుగా. చూద్దాం. బామ్మ తాత చనిపోయారని కింద 100 పాయింట్స్. జనరల్ గా ఏంటంటే ఎస్లాగా ముసలోళ్ళు వాళ్ళు చచ్చిపోయి ఉంటారు ఆల్రెడీ 15 సంవత్సరాలు ఉంటుంది. ఊరికి చంపుతూనే ఉంటారు మళ్ళీ వాళ్ళు గుర్తు చేసి. కాబట్టి అదే ఎక్కువ శాతం ఉన్నారు, అది చెప్పేవాళ్ళే ఆఫీస్ ఎగ్గొట్టినప్పుడు. నెక్స్ట్, పెళ్లికి వెళ్తున్నామని చెప్పి 50% చెప్తుంటారు. 50 పాయింట్స్. అవి రెండు మీరు వదిలేశారు. ఇప్పుడు 75 ఒకళ్ళకి, 25 ఒకళ్ళకి వచ్చిందండి. ఒంట్లో బాగాలేదని చెప్పే వాళ్ళకి 75 వచ్చిందా, పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పే వాళ్ళకి 75 వచ్చిందా చూద్దాం. మీలాగా పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేవాళ్ళు 25% ఉన్నారు. నేను చాలా తక్కువ మందిలో ఒకళ్ళు. మీరు అంటే అందరిలో కలిసిపోతుంది. మీరు తక్కువ మందిలో ఒక దొంగ. మీరు ఒంట్లో బాగాలేదని చెప్పేవాళ్ళు నిజంగా నేను ఫస్టే అనుకున్నాను. 75% ఒంట్లో బాగాలేదని చెప్తుంటారు. 100% మాత్రం మా అమ్మ చచ్చిపోయింది, మా తాత చచ్చిపోయిందని చెప్తుంటారు. కంగ్రాచులేషన్స్ విశ్వం గారు, మీరు ఇప్పుడు 75 పాయింట్స్ గెయిన్ చేశారు. మీరు 25 పాయింట్స్ గెయిన్ చేశారు. ఫాదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత రవీంద్రనాథ్ గారు ఫస్ట్ లీడ్లోకి వచ్చినా మళ్ళీ తక్కువలోకి వెళ్ళిపోయారు. 75. విశ్వం గారు ఫస్ట్ వచ్చి డల్గా స్టార్ట్ చేసినా మళ్ళీ డల్గా చెప్పినా కూడా ఒంట్లో బాగాలేదని చెప్పి 100 పాయింట్స్కి వచ్చి లీడ్లోకి వచ్చారు. సార్ మీ కుటుంబాన్ని లీడ్లో నడిపించారు. మీరు ప్రస్తుతానికి మీ వరకు, మీ రౌండ్ ఫాదర్స్ రౌండ్ వరకు మీరు లీడ్లో ఉన్నారు. ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఇంకెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ సంగతి చూద్దాం. ఫాదర్స్ రౌండ్ పూర్తి అయిపోయిన తర్వాత విశ్వం గారి కుటుంబం 100 పాయింట్స్, రవీంద్రనాథ్ గారి కుటుంబం 75 పాయింట్స్ గెయిన్ చేశారండి. మరి నెక్స్ట్ మదర్స్ రౌండ్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఎన్ని పాయింట్స్ గెయిన్ చేస్తారు, ఏ టీం ఎక్కువ పాయింట్స్ లో ఉంటుంది అనేది చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. మీ డాడీ బాగా ఆన్సర్ చేశారా? చేశారు. ఎలా చేశారు బాగా అంటే? మార్క్స్ వచ్చేలా డల్ గా చెప్పారేమో అని చెప్పాను అనుకున్నాను. మార్క్స్ వచ్చేలా చేశారట. మార్క్స్ వస్తే బాగా చెప్పినట్టే అర్థం అంట. చెప్పినట్టే. నువ్వు అనుకునే చెప్పారా ఆన్సర్స్? మీ డాడీ అక్కడి నుంచి నువ్వు వేరే ఏమని అనుకుంటున్నావు మనసులో? అది కాదు, ఇది కదా. సేమే చెప్పారా? బాగా చెప్పావు. నాకు తెలియదు కదా నువ్వేమనుకున్నావు. ఓకే, నెక్స్ట్ రౌండ్ మదర్స్ రౌండ్ అండి. అటు నుంచి మదర్, ఇటు నుంచి మదర్ రండి. ప్లీజ్ కమ్. మదర్స్ రౌండ్ మీకు కూడా 2 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు లీడ్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీకు ఉందండి. ఓకే అండి, మీరు సెకండ్ ఆప్షన్ చెప్తారు. మీ క్వశ్చన్ వచ్చేసి, జెలసీ ఫీల్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు?
ఎవరైనా సరే జెలసీ ఫీల్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? ఏ కోపం వస్తుంది, బి ఏడుస్తారు, సి గొడవ పెడతారు, డి అలుగుతారు. కోపం వస్తుంది, ఏడుస్తారు, గొడవ పెడతారు, అలుగుతారు. ఈ మూడిట్లో మీరు ఏ ఆప్షన్ చెప్తున్నారు? మీరు అందిస్తే కట్ అయిపోతుంది, మీకు మార్క్స్ పోతాయి మొత్తం 100 పాయింట్స్. సి గొడవ పెడతారు. సి గొడవ పెడతారు. జెలసీ ఫీల్ అయినప్పుడు గొడవ పెడతారు, అలా రియాక్ట్ అవుతారంటారు. ఓకే, మీరు? కోపం వస్తుంది. కోపం వస్తుంది. ఎందుకు వస్తుందండి కోపం? జెలసీ ఫీల్ అయితే కోపం వస్తుంది, కరెక్టే వస్తుంది. కోపం వస్తుంది రవీంద్రనాథ్ గారి కుటుంబం, గొడవ పడతారు విశ్వం గారి కుటుంబం. వదిలేసినవి వచ్చేసి ఏడుస్తారు, అలుగుతారు. ఏడుస్తారు కింద ఎన్నున్నాయో చూద్దాం. ఏడుస్తారు 50% ఏడుస్తుంటారు మామూలు జెలసీ ఫీల్ అయినప్పుడు. దానికి ఎందుకు అంత బాగుంది, నాకు బాగాలేదని చెప్పి ఏడ్చేస్తుంటారు మామూలుగా. నెక్స్ట్ వదిలేసింది అలుగుతారు, 25 పాయింట్. మిగతా ఇప్పుడు 75 ఒకటి 100 ఒకటి ఉంది. కోపం వస్తుంది, గొడవ పెడతారు. మరి కోపం వస్తుందనేమో మేడం గారు చెప్పారు, గొడవ పడతారని చెప్పి మేడం గారు చెప్పారు. ఎవరు చెప్పిన దానికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. ఎస్, కోపం వస్తుంది 100 పాయింట్స్, గొడవ పడతారు 75 పాయింట్స్. మీరు చెప్పింది కూడా దగ్గర దగ్గరగానే ఉందండి. మీకు 75 పాయింట్స్ వచ్చాయి, మీకు 100 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇద్దరు సమానం అయిపోయారు. 175 మీరు, 175 మీరు, సేమ్ స్కోర్స్కి వచ్చేసారండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను టాస్ వేయాలి ఎవరు చెప్పాలనేది, ఎందుకంటే సమానంగా ఉంది కాబట్టి. ఇప్పుడు టాస్ వేస్తాను. ఈసారి మీరు కోరుకోండి, బొమ్మ బుర్స. బొమ్మ. బొరుసు పడింది. సో మళ్ళీ చెప్పే ఛాన్స్ మీకే వచ్చిందండి. ఇందాక మీకు ఛాన్స్ వచ్చినా కూడా తను యూజ్ చేసుకున్నారు, ఇప్పుడు మీరే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పిల్లలతో టీవీ చూస్తున్నప్పుడు ఇండీసెంట్ సీన్స్ వస్తే ఏం చేస్తారు? పిల్లలతో టీవీ చూస్తున్నప్పుడు ఇండీసెంట్ సీన్స్ వస్తే, చూడకూడని సీన్స్ వస్తే ఏం చేస్తారు? ఏ ఛానల్ మారుస్తారు, బి పిల్లల్ని మాటలతో డిస్టర్బ్ చేస్తారు, సి టీవీ ఆపేస్తారు, డి ఏమీ చేయరు, అలాగే చూపించేస్తారు. ఛానల్ మారుస్తారు, పిల్లల్ని మాటలతో డిస్టర్బ్ చేస్తారు, సి టీవీ ఆపేస్తారు, డి ఏమీ చేయరు. రియాక్షన్? ఏ ఛానల్ మారుస్తారు. ఛానల్ మారుస్తారు. మీరు? పిల్లల్ని మాటలతో డిస్టర్బ్ చేస్తారు. ఎందుకో తెలియదు కానీ నేను ఇదే చేస్తానండి. పాయింట్స్ ఏంటో నాకు తెలియదు. నేను ఎక్కువ శాతం మా అబ్బాయి మా అమ్మాయి అక్కడ కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు కరెక్ట్గా అప్పుడే అరే అది ఏం చేసావు అంటారు, కరెక్ట్గా సీన్ అయిపోవాలి అక్కడ, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. చూసేసి వాళ్ళు వచ్చి మన క్వశ్చన్ అడిగే లోపు వాళ్ళు చూడకుండా చేస్తాను వాడు ముందు. ఛానల్ మారుస్తారు, పిల్లలు మాటలతో డిస్టర్బ్ చేస్తారు, సి డి వదిలేశారు, టీవీ ఆపేస్తారు, ఏమీ చేయరు. ఏమీ చేయరు కింద ఎంత ఉందో చూద్దాం. 25 పాయింట్స్. ఏమీ చేయకుండా ఎందుకుంటారండి అలా వచ్చినప్పుడు? ఏదో చేస్తారు కదా, కరెక్టే. టీవీ ఆపేస్తారు, 75% టీవీ ఆఫ్ చేస్తారు టక్కన. ఏంటంటే ఆఫ్ అయిందంటే ఏదో చెప్తారు. ఓకే, ఇప్పుడు ఛానల్ మారుస్తారు కింద ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఏ 100 పాయింట్స్. పిల్లల్ని మాటలతో డిస్టర్బ్ చేస్తారు. ఓకే, మాలాంటి వాళ్ళు 50% ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు 100% ఉన్నారనమాట జనాల్లో. ఛానల్ మార్చేసి వేరే ఛానల్కి వెళ్తారు, అక్కడ కూడా వస్తే ఏం చేస్తారు, ఇంకో ఛానల్ మారుస్తారు. సార్ లాగా కట్టకడక్కడ మార్చేస్తూనే ఉంటారు అనమాట. సో 100% పీపుల్ ఛానల్ మార్చేస్తారు ఫస్ట్. చేతిలో రిమోట్ లేకపోతే మరి మనం చెప్పినట్టు చేయాల్సింది. ఓకే, బట్ పర్సంటేజ్ ఎక్కువ ఇక్కడ ఉంది కాబట్టి మీకు 100 పాయింట్స్ వచ్చాయండి. 275కి వెళ్ళారు మీరు, మీకు 50 పాయింట్స్ వచ్చాయి. 225కి వెళ్ళారు. మదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే లీడ్లో ఉన్నారు. విశ్వం గారి కుటుంబం ఆల్ ద బెస్ట్ అండి. ప్లీజ్. మదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రవీంద్రనాథ్ గారి కుటుంబం 225 తోటి లీస్ట్లో ఉన్నారు, సెకండ్ ప్లేస్లో ఉన్నారు. విశ్వం గారి కుటుంబం 275 తోటి ముందుకెళ్ళారు. దీనికి ముందు క్వశ్చన్లో మళ్ళీ అనుకోకుండా తనకి ఎక్కువ వచ్చాయి, తనకి తక్కువ వచ్చాయి, సమానం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ వచ్చాయి. చాలా ట్విస్ట్ మీదే నడుస్తుంది స్టోరీ, అంత ఈజీగా వెళ్ళట్లేదు. భలే కుటుంబంలో నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళడానికి ముందు చిన్న బ్రేక్. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. అక్కడ దగ్గర వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం, ఏ ఫ్యామిలీ గేమ్ షో. ఓకే, 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళే లీడ్లో ఉన్నారండి. లక్ష్మి గారు, మీరు పాటలు బాగా పాడుతుంటారు కదా?
బాగా కాదండి, పాడతాను. పాడుతుంటారు కదా. కుటుంబం సంబంధించిన పాట ఏదైనా వచ్చా మీకు? అమ్మో, అలా ఒక ఇది ఇచ్చి పాడమంటే కష్టం. కష్టమా? ఏది ఇచ్చి పాడమంటే పాడతారు కొంచెం చెప్పండి. ఒక పాట ఇచ్చి పాడమంటే పాడుతుంది. పాట అంతే చాలు. ఆ పాట పాడండి. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న బోధ మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం. వెరీ గుడ్, బాగా పాడండి. ఫాదర్స్ రౌండ్, మదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత రవీంద్రనాథ్ గారి కుటుంబం 225, విశ్వం గారి కుటుంబం 275 అండి. ఇంకొకటే రౌండ్ ఉంది. ఈ రౌండ్ తర్వాత విన్నర్స్ ఎవరో రన్నర్స్ ఎవరో తెలిసిపోతుంది. విన్నర్స్కి 25,000 రూపాయల విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వస్తువులు సొంతం చేసుకోవచ్చు. అలాగే రన్నర్ అప్ వచ్చిన వాళ్ళు 10,000 రూపీస్ హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ సొంతం చేసుకోవచ్చండి. మరి ఈ రౌండ్ తర్వాత డిసైడ్ అయిపోతుంది. 2 క్వశ్చన్స్ ఉన్నాయి, చిల్డ్రన్స్కి మాత్రమే. ఇద్దరు ఉన్నారు అక్కడ. చెరొక క్వశ్చన్ చెప్తారా, ఇద్దరు కలిసి చెప్తారా, మీ ఇష్టం. మీరిద్దరు ఇటు వచ్చేసేయండి, మీరిద్దరు ఇటు వచ్చేసేయండి. సార్ మీరు రండి, మనం అడుగుదాం ఇక్కడి నుంచి. ఓకే, చిల్డ్రన్స్ రౌండ్లో ఇప్పుడు 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ మీకు చెప్పే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మీరు లీడ్లో ఉన్నారు కాబట్టి. సెకండ్ ఆప్షన్ మీరు చెప్పాలి. ఈ క్వశ్చన్ తర్వాత మీరు లీడ్కి వస్తే నెక్స్ట్ క్వశ్చన్కి మీరు చెప్పుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఏ వెహికల్ డ్రైవ్ చేయడంలో అబ్బాయిలు స్టైల్గా ఫ్యాషనబుల్గా ఫీల్ అవుతారు? ఏ వెహికల్ డ్రైవ్ చేయడంలో అబ్బాయిలు స్టైల్గా ఫ్యాషనబుల్గా ఫీల్ అవుతారు? ఏ ఏరోప్లేన్, బి కార్, సి బైక్, డి జీప్. ఈ ఆప్షన్స్ నువ్వు ఏ ఆప్షన్ చెప్తున్నావు? డిస్కస్ చేసి చెప్పొచ్చు కదా, టక్కని చెప్పేస్తున్నా. డామినేషన్ ఎక్కువైపోయింది నీకు. సి బైక్. సి బైక్ ఎక్కువ ఫ్యాషనబుల్గా స్టైల్గా ఫీల్ అయ్యేది బైక్ నడపడంలో అంటావు. బి కార్. కార్ నడపడంలో స్టైల్గా ఫీల్ అవుతారంటారు అబ్బాయిలు. ఓకే, అబ్బాయిలు ఎలా ఫీల్ అవుతారు స్టైల్గా అంటే అమ్మాయిలు చెప్పారంటే వాళ్ళ దృష్టిలో చెప్పారనమాట. అబ్బాయిలు స్టైల్గా ఏ ఫీల్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు అనేది. ఓకే, మీరు వదిలేసింది ఏరోప్లేన్ అండ్ జీప్. ఏరోప్లేన్ కింద ఎంత మిస్ అయ్యారో చూద్దాం. 25 పాయింట్స్. ఏరోప్లేన్ ఏమో నడుపుతారు, కష్టం, చాలా కష్టం. జీప్ చూద్దాం. 50%. జీప్ బాగా స్టైల్గా కొంతమంది వేసుకొని తిరుగుతుంటారు రోడ్ల మీద, ఓపెన్ టాప్ జీప్స్ వేసుకొని అలా స్టైల్గా. ఓకే, బైక్ అండ్ కార్ ఇవి 2 చెప్పారు. బైక్ చెప్పిన వాళ్ళకి ఎక్కువ వచ్చాయా, కార్ చెప్పిన వాళ్ళకి ఎక్కువ వచ్చాయా చూద్దాం. వావ్, విశ్వం గారి కుటుంబం బైక్, మీకే ఎక్కువ పాయింట్స్ వచ్చాయి, 100 పాయింట్స్. మీకు తక్కువ రాలేదు, 75 పాయింట్స్ వచ్చాయి. 375, 300, ఇంకా 75 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నారు. మళ్ళీ లక్కీగా మీకే ఆప్షన్ చెప్పే ఛాన్స్ వచ్చింది. రవీంద్రనాథ్ గారి కుటుంబంకి మళ్ళీ సెకండ్ మాత్రమే మీకు ఛాన్స్ ఉంది. వాళ్ళు చెప్పాక మీరు చెప్పాలి. మీరు కూడా బైకే చెప్పేవాడు కదా, ఫస్ట్ ఛాన్స్ వస్తే ఎక్కువ శాతం అదే ఉంటుంది కదా, ఎక్కువ శాతం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రేమ లక్షణాలు ఏమిటి? ప్యార్, ఇష్క్, లవ్, ఈ లక్షణాలు ఏమిటి? ఏ పగటి కలలు, బి నిద్ర లేకపోవడం, సి మర్చిపోవడం, డి తిరగపోవడం. మీ అక్కకి సిగ్గుపడుతున్నారు. పగటి కలలా, నిద్ర లేకపోవడమా, మర్చిపోవడమా, తిరగపోవడమా? మర్చిపోయారేంటి కొంపది? ఇప్పుడు ఎవరైతే చెప్పడం మర్చిపోతారో వాళ్ళు గ్యారెంటీ ప్రేమలో ఉన్నట్టే ఈ నలుగురు. ఏ పగటి కలలు. పగటి కలలు అంతేనా? పగలే కలలుగా అంటారంటావు, మీరేం చెప్తున్నారు? బి నిద్ర లేకపోవడం. బి నిద్ర లేకపోవడం, నిద్ర ఉండదు. ఏంటి అలా చూస్తున్నారు కోపంగా? అందుకే నా 3 రోజుల నుంచి పడుకోవట్లేదని చూస్తారేంటి మీరు? తను బాగానే నిద్రపోతుంది కదా. ఓకే, నిద్ర లేకపోవడం, పగటి కలలు కంటాం, దరిదాపు 2 సేమే. బట్ అయినా కూడా మీరు వదిలేసింది వచ్చేసి తినకపోవడం, మర్చిపోవడం. ఎక్కువ శాతం నేను ప్రేమలో ఉన్నప్పుడు ఆ 4ది చేయలేదు, బట్ ఆ బి కూడా చేయలేదు. బట్ 4ది తినకపోవడం 75%. తినకపోవడం, తినరు. సి మర్చిపోవడం 25. మర్చిపోవడాలు ఎక్కువ గుర్తొస్తుంటాయి. యాక్చువల్గా ఇప్పుడే ప్రేమలో ఉన్నప్పుడే చాలా విషయాలు గుర్తొస్తుంటాయి. అమ్మ అంటే ప్రేమ, డాడీ అంటే ప్రేమ కూడా గుర్తొస్తుంటాయి, అవసరాలు వస్తుంటాయి కదా, అందుకని. బి నిద్ర లేకపోవడం 50%. ఏ పగటి కలలు. నీ వయసు ఎంత? అప్పుడే నీకు పగటి కలలు ఏంటి? నాకు కాదు, ప్రేమలో ఉన్న వాళ్ళు. ఎవరాళ్ళు? నువ్వెందుకు అబ్జర్వ్ చేస్తున్నావు వాళ్ళని? ఫిలిమ్స్ లో చూడట్లేదా? ఫిలింలో పగటి కలలు ఉంటాయా? మొత్తం మీద వయసుతో సంబంధం లేకుండా చాలా బాగా ఆన్సర్ చేసావు. పగటి కలలు 100 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ విశ్వం గారి కుటుంబం 100 పాయింట్స్, రవీంద్రనాథ్ గారి కుటుంబం 50 పాయింట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. నాతో పాటు మీరు కూడా ఇక్కడ ఉండేసి వాళ్ళని క్వశ్చన్లు అడగనిచ్చారు.
థ్యాంక్స్ అండి. ప్లీజ్. 475 తోటి విశ్వం గారి కుటుంబం లీడ్ లో ఉన్నారు. రవీంద్రనాథ్ గారి కుటుంబం 350 తోటి సెకండ్ ప్లేస్ లో ఉన్నారండి. మరి భలే కుటుంబంలో ఈ రోజు ఈ ఎపిసోడ్ విన్నర్ వచ్చేసి విశ్వం గారి కుటుంబం. కంగ్రాచులేషన్స్. మీకు 25,000 రూపాయల విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వస్తువులు మీ సొంతం చేసుకోవచ్చండి. మీరు 25,000 రూపాయల వస్తువులు అంటే అమ్మాయి పెళ్లికి సగం చదివించవచ్చు, అతని పెళ్లికి సగం చదివించవచ్చు అండి. అన్నీ వస్తాయి వస్తువులు ఇక్కడ. 25,000 రూపాయల వస్తువులు. కంగ్రాచులేషన్స్ అండి, మీరే విన్నర్స్. అలాగే రన్నర్స్ రవీంద్రనాథ్ గారి కుటుంబం మీకు తక్కువేం కాదు, 10,000 రూపాయలు విలువ చేసే బీభత్సమైన హోమ్ అప్లయన్సెస్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్లు మీ సొంతం చేసుకోవచ్చండి మీరు. కంగ్రాచులేషన్స్ రన్నర్ అప్. ఓకే అండి, ఇక్కడ విన్నర్స్ ఇక్కడ రన్నర్స్ ఇక్కడతో షో అయిపోలేదు. ఇక్కడ జాక్ పాట్ అనే ఒక రౌండ్ ఉంది ఈ షోలో. ఆ జాక్ పాట్ రౌండ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఆడాలనేది నేను చిన్న బ్రేక్ తర్వాత చెప్తాను. బంధువులారా, అనేక వైజ్ఞానిక కారణాలను ఇమిడ్చి ఉంచి మన పెద్దలు చెప్పినటువంటి ఆచార వ్యవహారాలను కనుక మనం పాటించినట్లయితే అద్భుతమైనటువంటి ఆరోగ్యం, ఆనందం, అలాగే ఆధ్యాత్మిక సాధన కూడా చాలా సులభతరమైపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. విశ్వం గారి కుటుంబం 475, రవీంద్రనాథ్ గారి కుటుంబం 350. ఇది అయిపోయింది, ఈ గొడవ అయిపోయింది. మీరు గెలిచారు, వాళ్ళు రన్నర్ గా ఉన్నారు, అయిపోయింది. 25,000, 10,000 ఫినిష్. ఇప్పుడు జాక్ పాట్ రౌండ్ ఏంటంటే 1, 2, 3, 4, 5,000. ఈ 5,000 జాక్ పాట్ రౌండ్. ఇది ఇప్పుడు ఇక్కడే మీరు తీసుకుంటారా అనేది జాక్ పాట్ రౌండ్. ఈ జాక్ పాట్ రౌండ్ ఏంటంటే 15 క్వశ్చన్స్ ఉంటాయి నా దగ్గర. బజర్ రౌండ్. మీకు అక్కడ బజర్ చూడండి. నేను ప్రశ్న అడగగానే ఎవరైతే బజర్ ముందు నొక్కుతారో, ఇద్దరు నేనే ఫస్ట్ నొక్కా అనుకుంటారు, బట్ కంప్యూటర్ చెప్తుంది నాకు ఎవరు ముందు నొక్కారో. వాళ్ళు మీరు నొక్కారో అని నేను చెప్పిన తర్వాత మీరు ఆన్సర్ చేయండి అన్న తర్వాత ఆన్సర్ చెప్పండి. ముందే చెప్పేశారనుకోండి, ఒకవేళ వీళ్ళు ముందు నొక్కుంటే మీరు లాస్ అవుతారు, మీరు ముందు నొక్కుంటే వాళ్ళు లాస్ అవుతారు, అలా ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన తర్వాత ఎవరు ఫస్ట్ అనేది ఆన్సర్ చేయండి. క్వశ్చన్ పూర్తి అవ్వనివ్వండి. అవ్వకముందే మీరు నొక్కుంటే కనుక నేను క్వశ్చన్ అక్కడే ఆపేస్తాను, మీరు ఆన్సర్ చెప్పేయాలి. ఓకే, ఇది మన జాక్ పాట్ రౌండ్. అయితే కరెక్ట్ ఆన్సర్ చేస్తే 10 పాయింట్స్ వస్తాయి మీకు, రాంగ్ ఆన్సర్ చేస్తే 10 పాయింట్స్ పోతాయి. మీరు రాంగ్ ఆన్సర్ చేసి 10 పాయింట్స్ పోయిన తర్వాత నేను మీకు పాస్ ఆన్ చేస్తాను. మీరు చెప్తాను అని ఒప్పుకుంటే మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తే 5 వస్తాయి, రాంగ్ ఆన్సర్ చేస్తే 5 పోతాయి. పాస్ ఆన్ కాబట్టి. లేదు మాకు వద్దండి నెక్స్ట్ క్వశ్చన్ అడగండి అంటే మీకు ఏ టెన్షన్ లేదు. ఓకే అండి, ఇది మన రూల్స్. అర్థమైపోయింది కదా. జాక్ పాట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, బజర్ రెడీగా ఉండండి. అన్నమాచార్యుడి స్వస్థలం ఏంటి? రవీంద్రనాథ్ గారి కుటుంబం. ఎవరైనా చెప్పొచ్చా? ఎవరైనా చెప్పొచ్చు. తాళ్లపాక. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ వచ్చాయి మీకు. నెక్స్ట్ క్వశ్చన్, గార్డెన్ సిటీ అని ఏ నగరానికి పేరు? గార్డెన్ సిటీ అని ఏ నగరానికి పేరు? ఎవరు నొక్కట్లేదండి, ఇప్పుడు నొక్కారు వాళ్ళు. బెంగళూరు. రైట్ ఆన్సర్. ఎవరు నొక్కట్లేదు ఏంటి అని చూస్తున్నా నేను. గార్డెన్ సిటీ బెంగళూరు. ఓకే, 20-0. రెడీ. ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి, ఇంకా 13 క్వశ్చన్లు ఉన్నాయి. 13 క్వశ్చన్స్ రెడీ. నెక్స్ట్ క్వశ్చన్, కమేడియన్ సునీల్ హీరోగా నటించిన మొదటి సినిమా? చిరునవ్వుతో. వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్, -10. ఒక్క నిమిషం, పాస్ ఆన్ చేస్తున్నాను. మీరు చెప్తే మీకు లాస్. పాస్ ఆన్ తీసుకుంటారా మీరు? చెప్పండి. అందాల రాముడు. రైట్ ఆన్సర్. 5 పాయింట్స్ వచ్చాయి మీకు. తొందరపడి చెప్పొద్దని చెప్పినా పాస్ అని ఉంటుంది. మీరు ఏమంటే నిందాల రాముడు అని చెప్పేస్తే వాళ్ళకి తెలియని చెప్పేస్తారు. అఫ్ కోర్స్ తెలుస్తుంది, చెప్పేది. మీరు ఇప్పుడు 10 లో ఉన్నారు, ఇక్కడ 5 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, తాజ్ మహల్ ఎక్కడుంది? ఆగ్రా. నువ్వు చెప్పేలోపు తన కొంగరపడి ఎక్కడ ఏం చెప్తావు అక్కడ చెప్పేస్తున్నారు అని మొత్తుకుంటారు. ఆగ్రా. రైట్ ఆన్సర్. 25. మళ్ళీ నొక్కుతున్నందుకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు నొక్కావు, నువ్వు ఆ టెన్షన్ పక్కన పెట్టేసి గేమ్ ఆడు. ఓకేనా? లేకపోతే నువ్వు వదిలేసి వాళ్ళు ఎవరు నొక్కుతారు. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్, మా పసలపూడి కథలు. వంశీ. క్వశ్చన్ అవ్వలేదు. మా పసలపూడి కథలు రచయిత ఎవరు? వంశీ. క్వశ్చన్ కూడా మీరే అడుగుతారా? రండి.
నేను ఇక్కడ ఆడతాను, మీరు అడిగితే క్వశ్చన్ మీరే అడుగుతారా? క్వశ్చన్ పూర్తి అవ్వకుండా ఆన్సర్ చెప్పారని నేనంటే మా పసలపూడి కథలు రచయిత ఎవరు అంటే నేనేం చెప్పను, ఇంకా ఏం చెప్తానండి. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, కరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్. 30, మీ స్కోరు 5. 6th క్వశ్చన్ జాక్పాట్ రౌండ్ లో 6వ ప్రశ్న. కార్టూనిస్ట్ బాపు ఆన్సర్ చెప్పండి. అసలు పేరు ఏమిటి? కార్టూనిస్ట్ బాపు అసలు పేరు ఏమిటి? ఏంటి? ముళ్ళపూడి వెంకటరమణ కాదా? కార్టూనిస్ట్ బాపు అనగా నొక్కారు. నాది నొక్కట్లే, నాది పని చేయట్లేదు. చూసావా అది పని చేయడం వల్ల ఏం జరిగిందో? ఏదో ఒక ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ చెప్పినా పర్లేదు, ఆన్సర్ చెప్పండి. కార్టూనిస్ట్ బాపు గారి చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ పేరు ముళ్ళపూడి వెంకటరమణ. మీరు ఆన్సర్ ఏం చెప్తున్నారు? ముళ్ళపూడి వెంకటరమణ. ముళ్ళపూడి వెంకటరమణ. ముళ్ళపూడి వెంకటరమణ. కార్టూనిస్ట్ బాపు అంటే ముళ్ళపూడి వెంకటరమణ అన్నారు వీళ్ళ ఆన్సర్. క్వశ్చన్ ఏంటంటే కార్టూనిస్ట్ బాపు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ముళ్ళపూడి వెంకటరమణ. మీకు ఇంత లెక్క ఏంటండి బాబు, అసలు సంబంధం లేకుండా వచ్చేసింది ఏంటి? బాపు గారు అని చెప్తే ముళ్ళపూడి వెంకటరమణ, అసలు పేరు ముళ్ళపూడి వెంకటరమణ అన్నారు. అది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. మనకి ఆన్సరే కావాలి, క్వశ్చన్ అవసరం లేదు కాబట్టి. ముళ్ళపూడి వెంకటరమణ రైట్ ఆన్సర్ అండి, వెరీ గుడ్. 45. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రముఖి సినిమాలో చంద్రముఖిగా చేసింది జ్యోతిక. ఆన్సర్ ఏంటి? జ్యోతిక. ఇలా తొందరపడి నొక్కేసి ప్రతిసారి కలిసి వస్తుంది అనుకుంటున్నారు కదా మీరు. రాదండి, బట్ మళ్ళీ కలిసి వచ్చింది. రైట్ ఆన్సర్. చంద్రముఖి సినిమాలో చంద్రముఖి క్యారెక్టర్ చేసింది ఎవరు? జ్యోతిక. మై గాడ్, 7 క్వశ్చన్స్ అయిపోయినాయండి. 50+ ఇంకా మీకు 8 క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం 8 క్వశ్చన్స్లో మీరు బాగా అటెంప్ట్ చేస్తేనే మీకు ఛాన్స్ వస్తుంది. జాక్పాట్ రౌండ్లో 5,000 రూపాయలు కనపడుతున్నాయి ఇక్కడ. 5,000 మీకు 4, నాకు 1. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. సైకిల్ని ఉత్పత్తి చేసే ఒక కంపెనీ పేరు చెప్పండి. మళ్ళీ మీరే. అట్లాస్. అట్లాస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రోసయ్య ఏ పార్టీ అభ్యర్థి? మళ్ళీ అక్కడే నొక్కారు. ఆయన నొక్కిన తర్వాత నువ్వు నొక్కి పని చేయట్లే అంటే ఎవరేం చేస్తారు రేపు? ఆయన నొక్కుతున్నాడు ఫాస్ట్ గా. ఏంటండి? కాంగ్రెస్ పార్టీ. రైట్ ఆన్సర్ అండి. 75. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా టుడే వారపత్రిక మాసపత్రిక? మళ్ళీ ఆయన నొక్కారు. వారపత్రిక. వీక్లీ. రైట్ ఆన్సర్, వారపత్రిక. నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ జట్టులో ఎంతమంది ఆడతారు? 11. రైట్ ఆన్సర్. ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 80 ఇక్కడ, 15 ఇక్కడ. మహాత్మా గాంధీ పూర్తి పేరు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మాల్గుడి కథల రచయిత ఎవరు? ఆర్కే నారాయణ్. రైట్ ఆన్సర్. 14th క్వశ్చన్. జాతీయ గీతం రాసింది ఎవరు? ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్ ఆన్సర్. ఇక్కడ పేరు పెట్టుకున్నారు కానీ నొక్కలేదు, ఆయన పేరు పెట్టుకున్నారు. ఓకే, 15th క్వశ్చన్. ఇప్పుడు మీకు ఒక క్లిప్ చూపిస్తాను, చూడండి. ఆ పిల్ల నా భార్యని దానం చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఏమైనా సరే ఆ పిల్ల నాకు కావాలి. నేను చేసిన మేలెంతో ఆలోచించుకో. క్షమించాలి. అయితే ఇవ్వవు? వీళ్ళే ఇవ్వవు. కావాలంటే ప్రాణమైనా ఇస్తాను, కానీ ఆమెను మాత్రం ఇవ్వను. వీడియో క్లిప్ చూశారు కదా? క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీగా ఉండండి. క్వశ్చన్ ఏంటంటే, మీరు చూసిన ఈ వీడియో క్లిప్ ఏ సినిమాలో ఉంది? నొక్కావు, నొక్కేసాడు, చూస్తామండి. చూస్తానే ఉన్నారు అక్కడ. చెప్పండి విశ్వం గారు, ఏ సినిమా? తెలియదు. నువ్వు చెప్పు, నొక్కింది నువ్వు కదా, చెప్పు. నొక్కమన్నారంటావు, చెప్పేది తెలిసింది. పాత సినిమా నాకేం తెలుసు అంట, తెలిసింది చెప్పండి. మీరే ఒక పాత సినిమా పేరు చెప్పండి. ఎలా నొక్కేసాడు? మాయాబజార్. మాయాబజార్ -10, 15కి వెళ్ళిపోయారు మీరు.
పాస్ ఆన్ తీసుకుంటారా అండి, వదిలేస్తారా? వదిలేస్తాం. వదిలేస్తారా? కానీ చెప్తాం ఆన్సర్, వదిలేస్తాం. వదిలేసి చెప్పొద్దు, మీరు వదిలేశారు. ఓకే, మార్క్స్ రావు. ఇప్పుడు చెప్పండి. నవరాత్రి. ఓ 10 తీసేయండి, ఇక్కడ కూడా పని అయిపోతుంది. కాదండి, కీలుగుర్రం. కీలుగుర్రం అనే సినిమా ఇది. మీకు తెలుసా ఏంటి అలా? తెలుసు. బీభత్సంగా సినిమాలు చూస్తారు మీరు, బీభత్సంగా టీవీలు చూస్తారు, కీలుగుర్రం వదిలేయడం ఏంటండి? అసలు అంటే చెప్తా ఇక్కడ విషయం ఏంటంటే, మనం లేటెస్ట్ ఫాస్ట్ మూవీ కావాలి నాకు. ఇప్పుడు నేను రేపు ఊరు వెళ్దామని నేను బస్ స్టాండ్కి వెళ్ళాను. ఒక ప్లాట్ఫామ్ మీద మంచి హైటెక్ బస్ ఉంది, పక్క ప్లాట్ఫామ్ మీద ప్యాసింజర్ ఉంది. నేను ఏది ప్రిఫర్ చేస్తానంటే హైటెక్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ప్రతిదీ స్పీడ్ కావాలి. పర్సనల్ గా మీకు ఎవరికైనా నో డౌట్. ఎందుకంటే చెప్పేది అయిపోయింది. నేను ఎందుకంటే టీఆర్పీస్ అని వస్తుంటాయి మనకి. టీవీలో సినిమా వేస్తే, పాత సినిమా వేస్తే చూసినంత జనాలు కొత్త సినిమా చూడరండి. అది మాత్రం గ్యారెంటీ. కొన్ని సినిమాలు హిట్ సినిమాలు చూస్తారు, బట్ ఈ సినిమాలు చూసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. దరిదాపు అందరు చూస్తారు. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చూసుండకపోవచ్చు ఆ సినిమాని, బట్ ఇష్టపడతారు ఆ సినిమాని. పాత సినిమా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారండి. మీరు అన్నట్టుగా వేస్ట్ అని అనరు. ఓల్డ్ అంటే నేను వేస్ట్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ప్రిఫరెన్స్ గోల్డెన్ మూవీస్, నో డౌట్ ఎట్ ఆల్. కీలుగురంకి వెళ్తారు, బట్ అది కూడా వెళ్తారు, ఇది కూడా వెళ్తారు. రెండు చూస్తే ఓపెన్ అయిపోతుంది నిజానికి. ఓకే, జాక్పాట్ రౌండ్ మొత్తం మీద ఎక్కువ టెన్షన్ లేకుండా వన్ సైడెడ్ గా నడిచిపోయింది. టక్ 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 అని వాళ్ళు అసలు నొక్కకుండా ఆన్సర్లు చెప్పేశారు. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్తానండి, నేను ఆయన గొప్ప చెప్పడం లేదు. మా మిసెస్కి ఒక బిరుదు ఉంది, కేజీకే అని. అంటే కింగ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్. వా, మీరు క్వీన్ అనకూడదు, కింగ్ అనే అనాలి. ఎందుకలా? ఆ విషయంలో కింగ్. ఓకే, కింగ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, క్వీన్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్. నేను మరి ఎవరో ఒకళ్ళు అవ్వకపోతే ఇక్కడ తేడా వస్తుంది. ఎవరు కింగ్ ఎవరు క్వీన్ అవ్వాలి కదా. ఓకే, రవీంద్రనాథ్ గారి కుటుంబం కంగ్రాచులేషన్స్. రండి సార్, మీ డబ్బులు తీసుకోండి. కంగ్రాచులేషన్. 1 2 3 4 5 ఇది మీకండి. ఎందుకంటే ఎక్కువ మీకు ఇస్తే మీరు హైటెక్ సిటీలు తిరుగుతుంటారు సార్. నీకు 500 ఇవ్వాలి కదా. నువ్వు నొక్కడం వల్ల ఆయన పోయింది. ఓకే, అంత మాట నాకు రాగే, మొత్తం ఆవిడకి ఇచ్చేసేయండి అక్కడ. కంగ్రాచులేషన్స్. మొత్తం మీద భలే కుటుంబం రౌండ్లో మీరు రన్నర్ అప్ గా ఉన్నా కూడా జాక్పాట్ రౌండ్ లో విన్నర్ అయ్యారు. ఇక్కడ రన్నర్స్ అయిపోయారు. కాకపోతే అక్కడ రన్నర్స్ కి 10,000 రూపాయలు గిఫ్ట్ వచ్చాయి, ఇక్కడ రన్నర్స్ కి ఏమి రావట్లేదు. జాక్పాట్ రౌండ్ కాబట్టి ఒకరికే గిఫ్ట్ వస్తుంది, 5,000 రూపీస్ క్యాష్. అలాగే మీరు 25,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ మీ సొంతం చేసుకున్నారండి. మీరు 10,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ మీ సొంతం చేసుకున్నారు. భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షోలో 2 ఫ్యామిలీస్ వచ్చాయండి. ఇక్కడ విశ్వం గారి కుటుంబం, రవీంద్రనాథ్ గారి కుటుంబం. మిగతా కుటుంబాలన్నీ టీవీ దగ్గర కూర్చొని చూశారు కదా, ఎంత సరదాగా సాగిపోయింది. బీభత్సంగా మామూలుగా అలాగా ఎలాగోలాగా మంచిగా సాగిపోయిందండి, హ్యాపీగా. అంటే దగ్గర 40,000 ఈ ఎపిసోడ్ ఇక్కడ వెళ్ళిపోయిందండి. మరి మీ గిఫ్ట్ మీకు ఎలాగో ఉంది కాబట్టి మీరు కూడా వచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరు వస్తారు, ఏ కుటుంబాల వాళ్ళు వస్తారు, ఎలా పార్టిసిపేట్ చేస్తారు నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. అప్పటివరకు టేక్ కేర్, థ్యాంక్ యూ. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్.